Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతున్న రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో క్రైస్తవ మిషనరీ స్థలంలో కూల్చివేతలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. జగన్ హయాంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందన్న పార్టీ నేత సజ్జల. అభివృద్ధి పథకాలకు కేంద్రం నుండి సంపూర్ణ సహకారం అందుతోంది అని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని, మరో 20 పథకాలు కూడా త్వరలో అమలు కానున్నాయని చెప్పారు. ఈ పథకాల అమలును గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నిలిపివేసిందని తెలిపారు. విజయనగరం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. డిస్కస్ చేసి దాని తాలూకా అభివృద్ధి ఎలా ఉంది, ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది. స్పెషల్గా సూర్య గారు అవ్వచ్చు, కుసుమ్ అవ్వచ్చు. సూర్య గారు సోలార్ ప్రాజెక్ట్ కానీ, కుసుమ్ ప్రాజెక్ట్ కానీ, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ప్రాజెక్ట్ రూరల్లో 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకు అభివృద్ధి కూడా కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఉన్న ఇంటిగ్రేషన్ లో ఉన్న ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్ వల్ల కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని అడాప్టబిలిటీ ఎలా ఉందని, అభివృద్ధి ఎలా ఉందని కనుక్కోవడానికి కూడా ముఖ్యంగా అది రిప్లేస్ చేసుకోవడం జరిగింది. మీటింగ్ అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ అయ్యాయి, పూర్తిగా పోయినాం, టైం సరిపోలేదు. బట్ నెక్స్ట్ మీటింగ్ లో కూడా వే ఆఫ్ రిపోర్టింగ్ కూడా మేము రిక్వెస్ట్ చేశాము. ఇప్పుడు చేస్తున్న రిపోర్టింగ్ గోల్స్ సెట్ అయ్యే విధంగా లేవు. మనకున్న గోల్స్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తూ ఈ రిపోర్టింగ్ ఉండాలని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా బాగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈ వర్షాల వలన వరి లేదా అపరాలు పెసలు మినుములు పంటకి ఏ మేరకు నష్టం ఉంటుంది? వరి మాక్సిమం హార్వెస్టింగ్ జరిగిపోయింది. హార్వెస్టింగ్ చేసి కుప్పల కింద పెట్టడం జరిగింది. సో వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న చోట సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అసెస్మెంట్ అయితే ఇంకా జరగలేదు. కొంచెం వర్షాలు ఆగితే ఇబ్బంది ఉంటుంది. తెలుస్తుంది అసెస్మెంట్ ఎంత డ్యామేజ్ అయిందో కొంచెం కనుక్కోవచ్చు. బట్ యాజ్ పర్ నో అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు అనేది అధికారులు చెప్తున్నమాట. అంతేకాకుండా హార్వెస్ట్ చేయకుండా ఉన్నది 200 ఎకరాలు మాత్రమే. దానికి కూడా ఏ రకంగా టెక్నికల్ గా ఎలాంటి ఇన్ఫికేషన్ ఇవ్వాలి. దేవసీమ ఉప్పెన సమయంలో నిరాశ్రయులకు నీడ కల్పించిన క్రైస్తవ మిషనరీ సొసైటీ నిర్మాణాలకు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని రెడ్డిపాలెంలో గల సుమారు 4 ఎకరాలలో నిర్మితమైన క్రైస్తవ మిషనరీ సంస్థలో స్థలంలో 2 రోజుల క్రితం జరిగిన అక్రమ కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పథకాలు, అద్భుతమైన పథకాలు. 1-2 ఇప్పుడు సోలార్ పవర్ తప్పిస్తే మిగిలిన అన్ని జల్ జీవన్ మిషన్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకాలు. 14-19 మధ్య అద్భుతంగా ఇవన్నీ అమలు జరిగినాయి. గత 4-5 సంవత్సరాల్లో అమలు జరగలేదు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అధికారులు సేమ్. ఎక్కడైతే లీడర్షిప్ ఉండి ప్రాపర్ రివ్యూస్ కండక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా వాటిని పెట్టుకొని అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తారో అక్కడ మంచిగా జరుగుతూ ఉన్నాయి. అవి లేని చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో వారు కూడా వచ్చి ఇవి చేశారు. ఇండివిజువల్ మినిస్టర్స్ చేస్తూ ఉన్నారు, గుంటూరు పరిధిలో మేము చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ చేయటం వల్ల డెఫినెట్గా అకౌంటబిలిటీ పెరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ 3 months చేస్తే వీటన్నిటిని మ్యాక్సిమం ఒక 80-100% యూసేజ్ తీసుకొచ్చే విధంగా డెఫినెట్గా చంద్రబాబు గారు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది. ఆ భాగంగానే మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఏమీ జరగనటువంటి వాటిని 1 by 1 పికప్ చేస్తూ ఉన్నాము. మన కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి నిరంతర
శ్రమలో ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సంబరాలతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్త ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అంకన్ రెడ్డి, నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకరావు, చిల్లపల్లి మోహన్ రావు, భాగ్యలక్ష్మిలతో పాటు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో తమ ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అని, అందులో ప్రధానంగా 24/7 గంటలు పనిచేసే ఉద్యోగుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మంత్రి చొరవ తీసుకుని పీడీటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లాలో రవాణా శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ మమ్మల్ని పెంచింది. ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ తెలిసి తెలియకుండా మా పైన ఇన్ఫ్లుయెన్స్ ఉందని మరొకసారి గర్వంగా ఒక కొడుకుగా మీ అందరికీ కూడా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఎవరు పట్టించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే గత 3 రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది. అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో ఒక భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఏవైతే బీటీడీసీ అనుకోండి, మిగతా కొరియర్ సంస్థల లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్ లో అక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొకటి, ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా ప్రభుత్వానికి సంస్థకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి. దాని కోవలోనే ఏ నియోజకవర్గాల్లో ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని 33 ఏళ్ల లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు వస్తాయో ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనుగడ, అలాగే ఆ సంస్థకు రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ముస్లిం మైనారిటీ న్యాయ శాఖ మంత్రి ఎంఎన్డి ఫారూక్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. అప్పుడు అక్కడ నుంచి శ్రీకారం ఫోన్ చేశారు, సార్ మధ్యాహ్నం మీరు ప్రభుత్వ స్కూల్ ఇస్తున్నాం, మున్సిపల్ హై స్కూల్స్ ఇవ్వాలని చెప్పి. అప్పుడు మున్సిపల్ హై స్కూల్ కూడా మధ్యాహ్నం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువులు కూడా మధ్యాహ్నం చెప్పి క్యాబినెట్ పాలసీలో కానీ మన అర్జీగా ఎక్కువ 7 మంది మొదలెట్టే మన దగ్గర కూడా అప్పడాలు కానీ పోతనగిరి కానీ బట్టలు కానీ ఇవన్నీ తయారు చేసి ఒక సంస్థ ఇస్తున్నాం. ఆ సంస్థ ఏంటో తెలుసా, సూపర్గా చికేయబడినట్టు ప్యాకింగ్ చేస్తున్నాడు. ఆ తీసుకొచ్చి విశాఖపట్నం షాపింగ్ మాల్ అంతే అక్కడ 5 రూపాయలు కొనడానికి ప్రభుత్వం చికేయమంటుంది కదా, నచ్చిపడి చికేయమమ్మ డైరెక్ట్ చెప్తే పచ్చడి సీసా, ఆవకాయ పచ్చడి సీసా అక్కడ 6 రూపాయలు కొంటాడు. సీసాలు వేస్తాడు, స్టిక్కర్ అందిస్తున్నాడు. విశాఖపట్నం తీసుకొచ్చి సూపర్ బజార్ అంటే 30 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఎందుకు సంపాదించలేమండి? భర్తతో పాటు భార్య కూడా 4 రూపాయలు సంపాదిస్తారు, కుటుంబం బాగుపడుతుంది. లాస్ట్ వస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల ద్వారా
అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ప్రజాహృదయ నేతగా నిలిచారు అని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేసింది అని చెప్పారు. నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో 1000 మందికో 800 మందికి ఒక డాక్టర్ ఉంటే ఇక్కడ డాక్టర్లు కొరత లేకుండా చేశారు ఆయన. అలాగే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇక్కడ విద్యా వ్యవస్థ అయితే కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంలో తీసుకొచ్చారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరికీ చదువుకోవడానికి అవకాశం కలుగు చేశారు ఆయన. ఆంగ్ల విద్య ఉంటేనే ఈ రోజు ఏదైనా సాధించగలుగుతున్నాం. ఏం చంద్రబాబు నాయుడు కొడుకు మరి అమెరికా వెళ్ళలేదా? ఎక్కడ చదువుకుని వచ్చాడు ఆయన? మరి చదువు కూడా మానిపించవచ్చు కదా, ఇక్కడే చదివించవచ్చు కదా. మరి అటువంటి ఆంగ్ల విద్యను ఎందుకు నిర్వీర్యం చేస్తారు ఇక్కడ లేదు? అటువంటి విద్య ఉంటేనే భారతదేశంలో కూడా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఉద్యోగాలు సంపాదించుకోగలరు, ఎదగలరు. అవి తీసుకొస్తున్న ఐబీ నిర్వీర్యం చేస్తున్నారు, సిబిఎస్ సిలబస్ నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విద్య అనమాట. ఆయనకు వైద్యానికి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకా ఆయనతో పోలిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకా రాలేరు. ఈరోజు మనం పరిస్థితులు చూస్తున్నాం. అలాగే ఇక సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆయన దరిదాపుల్లో రాలేదు. మనది చిన్న రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం జనాభా ప్రాతిపదికన. ఉత్తరప్రదేశ్లో కూడా కనీసం 30 లక్షల పెన్షన్లు ఇవ్వడం లేదు. అటువంటిది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 66,34,742 పెన్షన్లు ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేదని కలికిరి మండల దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘాటుగా తెలిపారు. అన్నమయ్య జిల్లా కలికిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షాకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంబేద్కర్ వాదులు వారసులు ఊరుకోరనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. దళిత జేఏసీ నాయకులు వేంపల్లి అబ్దుల్ ఖాదర్, జయరాం, అగస్త్యేశ్వర, ఎన్టీ రామారావు, అశోక్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఆయన మాటలు పార్లమెంట్ లో ఉన్నాయి. అంబేద్కర్ 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 అనకుండా ఒక దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గలోకానికి వెళ్తామని చెప్పి ఆయన చేసినటువంటి నీచ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజు దళిత జేఏసీ ఆధ్వర్యంలో కలికిరిలో అంబేద్కర్ భవన్ నిరసన తెలుపుతున్నాం. మేము మాది ఒకటే డిమాండ్, అంబేద్కర్ లేకుంటే, రాజ్యాంగం లేకుంటే నీకు ఎంపీ సీట్ ఎక్కడిది, నీ మంత్రి సీట్ ఎక్కడిది చెప్పి ఈరోజు అమిత్ షా గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, అంబేద్కర్ కృషి వల్లే, అంబేద్కర్ త్యాగం వల్లే ఈ రోజు మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా బ్రతికే హక్కు అంబేద్కర్ వాళ్ళే కలిగింది చెప్పి ఈ రోజు మీకు మేము తెలియజేస్తున్నా. ఒకటే డిమాండ్ చేస్తున్నా, అంబేద్కర్ కించపరిచి మాట్లాడేటువంటి అమిత్ షాని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మా దళిత జేఏసీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దగ్గరలో మన రాజ్యాంగం పైన కూడా ప్రమాదం ఉంది. అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఐక్యమై రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉందని చెప్పి అందరం ఏకం కావాలని చెప్పి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరిగిన నీటి సంఘాల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉండగా 3కి 3 మంత్రి సంధ్యారాణి నాయకత్వంలో కైవసం చేసుకున్నారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టుకు చైర్మన్ గా మత్స్యగోదావరి, వైస్ చైర్మన్ గా పెండ సత్యం, పెదగేడ ప్రాజెక్టుకు చైర్మన్ గా గుండ్రోతు పార్వతమ్మ, వైస్ చైర్మన్ గా యాసల్ల అప్పారావు, ఆంధ్రా ప్రాజెక్టుకు చైర్మన్ గా కోడి సతీష్, వైస్ చైర్మన్ గా గంగునాయుడు ఎంపికయ్యారు. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో మురళీరాజు నివాసం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. పేదలకు వస్త్రాలను అందజేశారు. ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి, రాష్ట్రానికి బంగారు భవిష్యత్ రావాలి అని ఆకాంక్షిస్తూ నిరుపేదలను, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో వైస్ సర్పంచ్ బొల్లు చెట్టిబాబు, ఎంపీటీసీలు జువ్వల బాబు, నానిపల్లి చంటి, కోల తాతబాబు, పోకనటి వెంకటేశ్వర్లు, బొల్లు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం
అరకు జిల్లా అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర, పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొత్తగొల్లి భాగ్యలక్ష్మి, యువ నాయకులు చాణిక్య, కమిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుండి అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ రోగులకు పండ్లు, రట్లు పంపిణీ చేశారు. గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు అరకు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రేపు మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనమండలి సభ్యులు రవిబాబు గారికి, జిల్లా పరిషత్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాము, 2019 నుంచి 2024 వరకు మరి ఎన్నో కార్యక్రమాలను ముందడుగు వేస్తూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఎదిరించేదానికి ఆయురారోగ్యాన్ని పుష్కలంగా లభించి మరి ఎన్నో ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో చూసుకుంటే ఈరోజు జగనన్న కోసం, జగనన్న బర్త్డే కోసం అన్ని చోట్ల కూడా ఈరోజు కేక్ కటింగ్లను ఈరోజు నిర్వహిస్తున్నారు. అలాంటి వినూత్నమైనటువంటి, వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మా నియోజకవర్గంలో అరకువేలిలో ఇంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం, వారి నాయకత్వాన్ని సమర్థిస్తాం, వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటమే ప్రధాన ధ్యేయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ఇంకా జగనన్న గారు ఎన్నో చేసి మరి రాష్ట్రానికి ఆదర్శం బ్యాంక్ అవుతారని కోరుకుంటున్నాను. ఈరోజు మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే మరి ప్రజలకందరికీ చేరువలో చాలా వెళ్ళి మరి మన దురదృష్టవశాత్తు ఈరోజు మనం అధికారం లేకపోయినప్పటికీ కూడా జగనన్న నిలుచుకోవడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే కారణాలు. మరి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్నని మనం అందరూ కూడా సంఘటితంగా ఉండి ఒక కార్యకర్త మరి యుద్ధ సైనికుల్లాగా మరి పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్న గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనమంతా కూడా సహకారాన్ని అందించి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. అన్నమయ్య జిల్లా కలికిరి మండల కేంద్రాలలో మండల అంబేద్కర్ యోజన సంఘం ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలి అని ఆయన అన్నారు. బీజేపీ కుల మతోన్మాదం నశించాలి అని అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వేంపల్లి అబ్దుల్ ఖాదర్, మండల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మీదనే ఆధారపడి భవిష్యత్తు కూడా రాజ్యాంగం మీదనే ఆధారపడి పవిత్ర గ్రంథాల్లో రాజ్యాంగం ఒకటి. రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వాడ దూరదృష్టితో పరిశీలించి కార్యక్రమాన్ని ఒకే ఒక మాట చెప్తాను. అదేమిటంటే బడుగు బలహీన వర్గాల వెనుకబాటుతనానికి అవిజ్ఞానమే కారణం. అంటే చదువుకోకుండా పోవడమే కారణం. విజ్ఞానం వలన మనిషి మహోన్నతుడవుతాడు అని
పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జోగారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆదుకున్నారని తెలియజేశారు. వారి ఉన్నతికి ఆర్థిక అభివృద్ధికి వైఎస్ జగన్ పాటుపడ్డారని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 160 లక్షల కుటుంబాల్లో వెలుగునింపిన ఏకైక నేత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం నిజంగా గర్వపడతాం. ఈరోజు ఏ పనిలోకి వెళ్ళినా, ఏ కుటుంబాన్ని తాకినా, ఏ చెల్లెమ్మని అడిగినా లేదా ఏ తల్లిని అడిగినా అంటున్నారు ఆయన గతంలోనైతే మేము ఆనందంగా ఉండేవాళ్ళము. ఈరోజు రాక్షస పాలన సాగుతుంది. మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. మా జీవితాల్లో చీకటమైపోయింది. మా వెలుగుల్లో జీవితాల వెలుగులు లేవని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు పీలేరు ఆర్టీసీ డిపో పరిధిలోని ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్ల కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు నూతన గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన ఎల్లెల రెడ్డప్పరెడ్డి యూనియన్ నాయకులు ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను సాలువాలు, పూలమాలతో సత్కరించారు. గౌరవం పోయింది. ఇప్పుడు ఏదో మనం అనకూడదు కానీ గవర్నమెంట్లో ఎప్పుడైతే మనము కార్పొరేషన్లో సపరేట్గా ఉంటే దాని గౌరవం పోయేది, గవర్నమెంట్లో ఎంప్లాయీస్ చేస్తే దాని గౌరవం. అప్పుడు మీకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. మీరేం చెప్తే అది ముఖ్యమంత్రులు కానీ మీటింగులు పెట్టి ఈ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఏ కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఏది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎందుకు అప్పుడు ఏమారి ఆయన ట్రాప్లో పడి ఈ గవర్నమెంట్లో కలిపినారో అప్పుడు బాలాభిషేకాలు కూడా బాగానే జరిగింది. కానీ కార్యక్రమం నుంచి మీకు కష్టాలు మొదలయ్యాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎట్లనో సంసారం అట్లా అయిపోయింది. ఒక విలువ లేదు, ఒక బాధ్యత లేదు. ఆఫీసర్లు మిమ్మల్ని డామినేట్ చేసే స్థాయికి మీరు ముందు డామినేట్ చేస్తున్నారు. మీరు చెప్తా ఉన్నారు ముందు డిపో మేనేజర్లకు కానీ, ఆర్ఎంఓలకు కానీ, ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు కానీ మీ ద్వారా జరిగేది. నాకు తెలుసు, బాగా గుర్తు. యూనియన్ల ద్వారా మీది కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ యూనియన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక లైన్మెన్ మాత్రమే కూడా ఎమ్మెల్యే చెప్తే కాకపోవచ్చు కానీ ఆ యూనియన్లు చెప్తే జరిగేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఆ విధంగా ఉంది. మీరు కూడా అంత ఇంచారు. ఆంజనేయ రెడ్డి నాకు తెలిసి చెప్పినాడు, మీరు తొందర వద్దంటే కూడా మీరు ఇట్లా. ఆయన ఆర్టీసీ ఎండీ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏదో కొన్ని నెలలు ఆయనకే ఇష్టం లేదు. ఏదో ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి ఇష్టం లే కలిపేది. అప్పుడు ఏదో కమిటీ కూడా వేసినారు. ఏదో ఆంజనేయ రెడ్డి కమిటీ వేసి ఆయన ఇంకా రాయమంటే అనుకూలంగా ఇంక తప్ప మీరు అడిగినారు, ముఖ్యమంత్రి చెప్పినారు కాబట్టి మిమ్మల్ని అట్లా కలపడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా బయట వచ్చారు, అంత కష్టమే. ఒకరు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా కష్టమే. బయట వచ్చేది మళ్ళీ పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. సంసారం ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సి వస్తుంది. మీకు అంత ఈజీ కాదనుకుంటాం. మిమ్మల్ని ఇంకా ఏ ప్రభుత్వం ఉండే మేము బయట వేసి మళ్ళీ మేము గవర్నమెంట్కి సంబంధం లేకుండా కార్పొరేషన్ చేస్తారని అయితే నేనైతే నమ్మను. ఇదే వాస్తవం మాట్లాడుకోవచ్చు. అయితే ఇష్టం లేని సంసారమైనా వేరే ఎన్ని నెలలైనా తీరుతుందేమో నాకు తెలిసినంత వరకు అది. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా కోటిపల్లి రోడ్లో గల శ్రీ దివ్య యోగా విద్యాలయం నూతన బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు. విఎస్ఎన్ విద్యా సంస్థలు విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కలిగించి ధ్యానం వల్ల కలిగే లాభాలను గురించి వివరించారు. శ్రీ సంస్థ అధ్యక్షురాలు, యోగా థెరపిస్ట్ డాక్టర్ పివిఎస్ లక్ష్మి, న్యాయ సలహాదారులు డాక్టర్ రాయల్ సుధాకర్, రాయలు, బొంగోలు IIIT యోగా మాస్టర్ పగడాల చంద్రశేఖర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న కోట సత్తమ్మ అమ్మవారికి తిరునాళ్ల మహోత్సవాలను ఆఖరి రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహోత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. తిరునాళ్లలో ఆఖరి రోజు ముమ్మిడి వరపు బాలకోటయ్య బ్రదర్స్ చే సన్నాయి మేళం, తాసాలు, గరగ నృత్యాలు, నృత్యప్రియ డాన్స్ అకాడమీ కండవల్లి వారిచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన
వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతున్న రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో క్రైస్తవ మిషనరీ స్థలంలో కూల్చివేతలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. జగన్ హయాంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందన్న పార్టీ నేత సజ్జల. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.